హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణాలు చనిపోవడం అనేది మంచి కన్నా కీడే ఎక్కువగా చేస్తుందా? మెఫిడ్ క్యాన్సర్ సెంటర్కు చెందిన పరిశోధకుల అధ్యయనం అవుననే చెప్తోంది. రోగనిరోధక శక్తి అన్నది క్యాన్సర్తో పోరాడటంలో క్యాన్సర్ కణాలు చనిపోతున్నాయని ఇప్పటి వరకు పరిశోధకులు భావిస్తున్నారు. కానీ నిజానికి క్యాన్సర్ మృత కణాలు కణితి వృద్ధి చెందడానికి తోడ్పడుతున్నట్లు బయటపడటం ఆశ్చర్యకరం. క్యాన్సర్ కణాలు చనిపోతున్నప్పుడు అవి ఇంటర్ల్యూకిన్-1 ఆల్ఫా అనే వాపు ప్రేరేపక సైటోకైన్ను విడుదల చేస్తున్నట్లు, ఇది కణితిలో రోగనిరోధక ప్రతిస్పందనను బలహీనపరిచే వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు తేలింది. ఇలా క్యాన్సర్ మీద దాడి చేసే టీ కణాలను నిలువరిస్తున్నట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. దీంతో కణితులు మరింత వేగంగా వృద్ధి చెందుతాయి. క్యాన్సర్ మరింత తీవ్రమవుతుంది. చికిత్సలు పనిచేయటం కూడా కష్టమవుతుంది. ఈ ప్రక్రియలో ఇంటర్ల్యూకిన్-1 ఆల్ఫా అనేది కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాము కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కీమోథెరపీకి స్పందిస్తున్నట్లు బయటపడింది. దీన్ని అడ్డుకోవటం ద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరిచే అవకాశం ఉంది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ప్రస్తుత చికిత్సలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూడొచ్చు. ఇంటర్ల్యూకిన్-1 ఆల్ఫాను నిరోధిస్తే కీమోథెరపీతో ముడిపడిన దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. క్యాన్సర్ బాధితులు కీమోథెరపీకి స్పందించడం, తట్టుకోవడం మెరుగవుతాయని వారు తెలిపారు.